మంత్రి జూపల్లి కృష్ణారావు మళ్లీ తప్పులో కాలేశారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. నిన్న చర్చకు తోకముడిచిన జూపల్లి ఇవాళ మళ్లీ చర్చిద్దామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జూపల్లి పూటకో సవాల్ రోజుకో అడ్రస్ అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో అప్పు ఎంత తెచ్చామో అసెంబ్లీ సాక్షిగానే చెప్పామన్నారు. ఆయనకు పౌరుషం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన పూటకో సవాలు రోజుకో అడ్రస్. మొదలేమో నేనే భవన్కి వస్తున్నా అన్నాడు, మళ్ళేమో లేదు అమరవీర స్తూపం అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో సామాజిక అడ్రస్ అంటున్నాడు. అంటే పూటకో సవాలు రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇవాళ ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. సరే, ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు రా అన్నాడు. మేము వచ్చిన మీద ఏంటో నేనేమన్నాడు, మీరు కాదు కేసీఆర్ రావాలి అన్నాడు. ధైర్యం జాలలే. 5 దగ్గర పనిచేసిన నేను చాలా సీనియర్ మంత్రి అన్నాడు. నీ సీనియర్ కథ ఏంటో నీ కథ ఏంటో ఇప్పుడు చెప్తాయిగా. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే. సరే, అదే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అసలు కలిపి 2,600 కట్టినాయి అన్నాడు. డిసెంబర్ 12, 2020 500 కోట్లు. అట్లా ఒక్కొక్క డేట్ మొత్తం తెచ్చుకుంటూ లాస్ట్ అప్పు ఎప్పుడు తెచ్చిండు? జూన్ 30, 2026 2,000 కోట్లు అప్పు తెచ్చిండు. అది 175వసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెచ్చిన FRBM అప్పు. ఎంత అప్పు? 1,86,87 కోట్లు. జూపల్లి ఏం చెప్పిండు అంటే 17 కోట్లు మింగిందా? 3,47,294 కోట్లు అప్పు చేసినా అని ఎక్కడో చెప్పలే, నిండు అసెంబ్లీలో చెప్పిండు. మరి జూపల్లి ఏమంటే 1,77,058 కోట్లు. ఇప్పుడు ఎవరిని కరెక్టు? రేవంత్ రెడ్డి కరెక్టా, జూపల్లి కరెక్టా? మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పే 1,86,000 ఉంది. అన్ని కలిపితే 3,47,000 చేసినా అని రేవంత్ రెడ్డి చెప్పిండు. జూపల్లి ఏమన్నాడు అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు చేయాలి రాజీనామా? 13 బిడ్డలైతే, పౌరుషం ఉంటే, సీను నెత్తులుంటే తక్షణమే రాజీనామా చేయాలి మిస్టర్ జూపల్లి. మిస్టర్ జూపల్లి, నువ్వు కాదు, నీ ఆర్థిక మంత్రిని, నీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని కవిలు పారేసిన. నువ్వేంటో చర్చ అంటున్నావు. వీడేమి చర్చ? అసెంబ్లీలో మాట్లాడినా నిన్ను, నీ ముఖ్యమంత్రిని, నీ ఉప ముఖ్యమంత్రిని, ఆర్థిక మంత్రిని, మొత్తం నీ క్యాబినెట్ ను, నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి నిండు అసెంబ్లీలోనే బీఆర్ఎస్ పార్టీ FRBM కింద, కార్పొరేషన్ల కింద అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు అంత కలిపి 4,17,000 కోట్లు మాత్రమే. తప్పైతే ఇక్కడే చెప్పండి, మాట్లాడదాం, నేను రెడీ అని లెక్కలన్నీ కూడా పూసగుచ్చినట్టు అసెంబ్లీలో చెప్పారు.